తాక్ష్యస్వేవ పతత్రిణ. పతత్రిణ అంటే పక్షి. పక్షి గరుత్మంతుడి వంక చూసి, గరుత్మంతుడు పక్షే, నేను పక్షే, గరుత్మంతుడు ఎలా ఎగురుతున్నాడో నేను అలా ఎగురుతానని ఒక పక్షి అనుకుందనుకో, ఎగరగలదా? ఆయనలా ఎగరబోయే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కింద పడుతుంది. గాడిద గుర్రంలా పెరిగెత్తపోతే ఏమవుతుంది? అలా ఉన్నాననుకుని కింద పడుతుంది. పక్షి గరుత్మంతుడిని చూసి నేను పక్షిని ఎగిరితే ఏమవుతుంది? కింద పడుతుంది. నేను దశరథ మహారాజు గారి కొడుకునే, రాజ్యం నేనెందుకు తీసుకోకూడదని తీసుకుంటే ఇదిగో గాడిద కింద పడ్డట్టు పక్షి కింద పడ్డట్టు పడతాను, ఇది పరిపాలించడానికి నా సమర్థత చాలదు అని నాకు అర్థమైంది. నీకేదో లేదని నేను ఇవ్వట్లేదు, నువ్వు తప్ప పాలించేవాడు లేడు అని నిన్ను బ్రతిమాలుతున్నాను తీసుకోమని. ఇప్పుడేమి నీకు అభ్యంతరం? అమ్మో, ఎలా మాట్లాడుకుంటారండి! న్యాయస్థానాల్లో కూడా ఉండదు ఈ వాదన. అంత గొప్పగా మాట్లాడతాడు భరతుడు. అంటూ అన్నాడు, ఎప్పుడూ కూడా అన్నయ్య, ప్రపంచంలో పుట్టుక చేత కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొందరు పుట్టుక చేత ఉత్తములై ఉంటారు, కొందరు పుట్టుక చేత మధ్యములై ఉంటారు, కొందరు పుట్టుక చేత అంతకన్నా కింది స్థాయిలో ఉంటారు. దాన్ని ఏమి చేసి కూడా నువ్వు మార్చేయడం అన్నది కుదరదు. అది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే, ఒక ఉత్తముడైనటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రజ్ఞ వేరు, ఆయన ప్రజ్ఞా విశేషం వేరు. ఆయన ప్రజ్ఞా విశేషం నీకు రావాలి అంటే నువ్వు ఆయనలా నిర్ణయం చేయడం, నువ్వు ఆయనలా ఆ కార్యక్రమాన్ని చెయ్యగలిగినటువంటి దక్షత నీకు ఎప్పుడూ రాదు. ఎందుకంటే ప్రచోదయాత్, ఆయన బుద్ధి యందు గాయత్రికి ఉన్నటువంటి అనుగ్రహం అటువంటిది. అందుకని ఆయన వాక్కుకున్న సమర్థత అటువంటిది. అందుకని అలా నడుస్తుంది ఉత్తముడైన వాడికి. అన్నయ్య, నువ్వు ఉత్తముడివి. ఉత్తముడు చేయవలసిన పని చెయ్యకుండా చాలా కింది స్థాయి వాడు చేయవలసిన పని చేస్తే అసహ్యంగా ఉంటుంది. అలా చేయకూడదు. ఉత్తముడు నడిపించాలి. కాబట్టి చాలా మందికి శ్రేయస్సుని ఉత్తముడు కల్పించాలి. ఎందుకంటే ఆ సమర్థత ఆయన యందు ప్రకాశించింది. కాబట్టి ప్రకాశించని వాడు ఏం చేయాలి? తనంత తాను ప్రకాశించలేడు కనుక ఉత్తముడైన వాడిని అనుగమించాలి. అనుగమిస్తే అవుతున్న ఆయన ఫలితాల్ని ఈయనకి కట్టబెడతాడు తీసుకొచ్చి. కాబట్టి అన్నయ్య, పుట్టుకతో ఆ స్థితి ఉంది. ఇవాళ నీకు రాజ్యం ఇస్తాను, నేను వెళ్ళి అడుగుతాను అంటే ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? నువ్వు ఉత్తముడవు కనుక. కాబట్టి నీకు రాజ్యం వెళ్ళాలన్నయ్య. ఇప్పుడు నేను ఇవ్వడం, నువ్వు పరిపాలించడం నువ్వు నమ్మకపోయినా, పోనీ అలా అంటున్నావు, నువ్వు నాకు రాజ్యం ఇచ్చేయడానికి అని అంటావేమో. నువ్వు ఉత్తముడువు అనడానికి ఇంకింతకన్నా సాక్ష్యాధారం ఏమిటి? కాబట్టి నువ్వు రాజ్యం తీసుకోవాలి, అంతేకాని నేను తీసుకోను అంటే ఏమిటనయ్యా? అలా అనకూడదు, తప్పది. ఉత్తముడు తన ప్రజ్ఞని దాచుకున్నట్టు అవుతున్నప్పుడు. నడిపించవలసిన వాడు నడిపించకుండా కూర్చున్నాడు అనుకోండి, పాడైపోయిన వాళ్ళు పాడైపోవడానికి కారణం ఉత్తముడే అవుతాడు. ఎందుకని? ఆయన నడిపించి ఉంటే ఆ ప్రయోజనాన్ని పొంది ఉండేవాళ్ళు. నువ్వు నడిపించద్దు మమ్మల్ని అన్నారు అనుకోండి, ఆయన ఓ మూలకెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, నాకెందుకంటే వాళ్ళు అడగనప్పుడు అని కూర్చున్నాడు అనుకోండి, తప్పు లేదు. ఏమయ్యా నువ్వు మమ్మల్ని నడిపించవయ్యా అని బతిమాలి బామాలి ఏడ్చి తలకొట్టుకుని కాళ్ళ మీద పడినా భీష్మిస్తే వీళ్ళందరూ పాడైపోతాయి. ఎవరిదా పాపం? ఉత్తముడిదే. ఉత్తముడైన వాడు అలా ఎప్పుడైనా చేస్తాడా? చెయ్యడుగా. మరి నువ్వు ఉండిపోతానంటే ఏమిటి? నీకు జటలేమిటి, నీకు నార చీరలేమిటి, నువ్వు అరణ్యవాసం ఏమిటి, నీకు తపశ్చర్య ఏమిటి? ఇంద్రుడు దేవతల్ని పరిపాలించినట్టు నువ్వు కోసం ఈ భూమండలాన్ని పరిపాలించాలి. నువ్వు పుట్టిందే అందుకు. నువ్వు అది మానేసి ఇక్కడ కూర్చుంటానంటే ఏమిటన్నాయా? నీ స్థితికి అది తగదు, అలా ఉండకూడదు. నువ్వు ఉత్తముడివి, లోకము యొక్క ప్రయోజనాన్ని నువ్వు చూడవలసి ఉంటుంది అంటూ ఆయన అన్నాడు, దశరథుడు రాజ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు అనుభవించని కదా అంటున్నావు. కానీ నేను నీకు ఒక మాట చెప్పనా? ఇవ్వడము అనేటటువంటి దాంట్లో త్రికరణ శుద్ధి ఉండాలి. ఇద్దాము భరతుడికి అన్న లక్షణం దశరథుడికి మొదటి నుంచి ఉంటే నేను పుచ్చుకునేవాడిని. నాన్నగారు అసలు ఎప్పటి నుంచో పాపం రాముడు ఇంత బాగా చేయలేడు, భరతుడికే రాజ్యం ఇద్దాం అనుకుంటే అన్నయ్య నేను పుచ్చుకునేవాడిని. నీకు తెలుసు, నాకు తెలుసు, మా అమ్మలకి తెలుసు, ఈ ప్రజలకి తెలుసు. నిజం చెప్పు, నీకొద్దు నాకు ఇద్దామని మొదటి నుంచి నాన్నగారు అనుకున్నారా? అనుకోలేదు. నువ్వు పెరుగుతుంటే నాన్నగారు ఎలా చూశారో తెలుసా నీ వంక? సయదా పుష్టితో భూత్వా ఫలాని విదర్శయేత్ సతాం నానుభవేత్ ప్రీతిం యస్య హేతోః ప్రరోపితః ఏషోపమా మహాబాహో తమర్థం నేత్తుమర్హసి యది త్వస్మాన్ వృషభో భర్తా భృత్యాన్న షాధి. ఒకడు ఒక గొప్ప
గొప్ప చెట్టును ఒకదాన్ని తీసుకొచ్చాడు. చెట్టును తీసుకురావడం అంటే ముందు కాయలు పళ్ళు ఉన్న చెట్టుని తెచ్చేవాడు, పెరట్లో పాతుకోడు కదండి. ఒక మంచి కొత్తపల్లి కొబ్బరి అని వస్తుంది మా తూర్పుగోదావరి జిల్లాలో. చాలా గొప్పగా ఉంటుంది ఆ పండు, మామిడి పండు. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు మనం పండించుకుందాం అనుకున్నాడు అనుకోండి ఒక ఆయన. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళతో ఉన్న చెట్టుని పిరికి తెచ్చి వేసుకోడు, ఆ మొక్క తెచ్చి పొలంలో వేస్తాడు. ఆ మొక్క తెచ్చి పొలంలో వేసి రోజు దాని వంక చూసి, ఒరే దీని చుట్టూ ఏదైనా కట్టండ్రా, కంచె కట్టండ్రా, ఏమైనా పశువులు తినేస్తాయేమో అంటాడు. ఒరే రోజు నీళ్లు పోస్తున్నారా అంటాడు. అది రోజు రోజుకి పెద్దదవుతుంటే ఇది పండుతుంది, ఇది పండిస్తుంది, ఇది పండిస్తుంది అంటాడు. ఆశ పెట్టుకుంటాడు, ఆ చెట్టు పండిస్తుంది పండిస్తుంది, ఆ పండు తిందామని ఆశిస్తాడు. ఇప్పుడు ఆ చెట్టు చాలా పెద్దదై పళ్ళు ఇవ్వడం మానేసింది అనుకో, ఆ మొక్క వేసిన వాడి పరిస్థితి ఏమిటి? చెట్టు పెద్దదైంది, పళ్ళు ఇవ్వలేదు. చెట్టు పెద్దదవడం కావాలా, పళ్ళు ఇవ్వడం కావాలా? పళ్ళు ఇవ్వడం కోసం పెద్దదవడం కావాలి, కానీ పెద్దదవడం కోసం పెద్దదవడం కోరుకోలేదు ఆ వ్యక్తి వేసినవాడు. అన్నయ్య, నువ్వు పెరిగి పెద్దవాడివై రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలిస్తావనేటటువంటి పళ్ళిస్తావని పెరుగుతున్న మొక్కని చూసినట్టు చూశాడు తండ్రి దశరథుడు. నువ్వు తీరా పెరిగి పెద్దవాడివై పరిపాలన చేయడం అనే పండివ్వకుండా నేను వెళ్ళి అరణ్యంలో కూర్చుంటాను అనడం చెట్టు పళ్ళివ్వకపోవడం లాంటిది. ఇది ఎలా కుదురుతుంది అన్నయ్య? దశరథ మహారాజు గారు నాకు రాజ్యం ఇద్దామని మొదటి నుంచి అనుకోలేదు. నిన్ను పెరుగుతుంటే రోజు చూసి ఈ రాముడే యువరాజు అవుతాడు, ఈ రాముడు రాజారాముడు అవుతాడు, ఈ రాముడు నా తర్వాత పరిపాలన చేస్తాడు, ఈ లోకమంతా ఎంత సుఖిస్తుందో అని ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు. ఇప్పుడు చెప్పు, నాకు ఇద్దామనుకున్నాడా నాన్నగారు? అనుకోలేదు. మరి ఎందుకు ఇచ్చాడు? మా అమ్మ నిగ్రహించింది కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు ఇచ్చాడు అని నువ్వు అంటున్నావే, అది ఇవ్వాలని ఇచ్చింది కాదు అన్నయ్య, ఇవ్వకుండా ఉండడం తప్ప మార్గం లేక ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నిజంగా ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఇవ్వకుండా ఉండడం తప్ప మార్గం లేని రీతిలో ఆయనని బలవంతం చేసి ఏ తల్లి నాకు ఈ రాజ్యాన్ని ఇప్పించిందో ఆ తల్లే వచ్చింది. కాబట్టి దాన్ని నేను నీకు ఇచ్చేస్తే ఇప్పుడు నువ్వు పుచ్చుకొని పరిపాలిస్తే ఆయన ఇక్కడ లేకపోయినా ఎక్కడో ఉన్నా అమ్మయ్యా నా రాముడు రాజయ్యాడని సంతోషిస్తాడు, వీళ్ళందరూ సంతోషిస్తారు. అంతేకాని నేను రానయ్యా, నేను అడవిలోనే కూర్చుంటాను, ఇదే ధర్మం నాన్నగారు చెప్పారంట ఏమిటనయ్యా? నాన్నగారు చెప్పింది త్రికరణ శుద్ధిగా అలాగా చెప్పింది, అలా అనలేదుగా. కాబట్టి రాజ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చాడో చూడండి భరతుడు. అంటే రాముడు అన్నాడు, నాయనా నేను నీకు ఒక మాట చెప్తాను చూడు, ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోయేటటువంటివి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నశించకుండా శాశ్వతంగా ఉండిపోయేది అన్నది ఏది ఉండదు. ఒక భర్త యొక్క భార్య కాని, భార్య యొక్క భర్త కాని, భార్యాభర్తల యొక్క బిడ్డలు కాని, వారి తల్లిదండ్రులు కాని, వారు కట్టుకున్న ఇళ్ళు కాని, వారికి ఉన్న పొలాలు కాని, ఏవైనా కానివ్వండి, అన్నీ ఈ లోకంలో ఏదో ఒక నాటికి నశించిపోతాయి. నశించకపోవడం అనేటటువంటిది ఏది ఉండదు ఈ లోకంలో. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరణిస్తాడు. కాబట్టి ప్రతి శరీరము వెళ్ళిపోతుంది.